ఫైళ్ళ కథలు, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగుల పోస్టింగ్లు, చిన్న చిన్న పనులకు సంబంధించిన బిల్లులు, ఇలా సాధారణమైన వివిధ రకాల బిల్లులకు సంబంధించిన ఫైళ్ళు పెండింగ్లో ఉంటున్నాయి. సాధారణ ఫైల్ ఒకటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇంకా పెండింగ్లో ఉందని సచివాలయ ఉద్యోగి ఒకరు చెప్పారు. ఆర్థిక ప్రయోజనాలున్న ఫైళ్లను మాత్రమే ఆర్థిక శాఖ నిర్వహిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క క్లియర్ చేస్తారనే ఆరోపణలు సర్వత్రా వెలువడుతున్నాయి. ఆర్థిక శాఖలో కొన్ని ఫైళ్లు మాత్రం క్లియర్ అవుతున్నాయి, కానీ చిన్న చిన్న ఫైళ్లు మాత్రం క్లియర్ కావడం లేదనేది సచివాలయానికి వచ్చిన ఒక సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక శాఖ మంత్రి సంతకం చేయకపోవడం మూలంగానే తమకు వేతనాలు రావడం లేదనేది ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వేతనాలు రావాలంటే ప్రతి ఏటా బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఫైనాన్స్ కాంకరెన్స్ ఇస్తూ సంబంధిత ఫైల్పై సంతకం చేస్తేనే వేతనాలు వస్తాయని ఆయన చెప్పారు. ఈ ఫైల్పై ఆర్థిక శాఖ మంత్రి సంతకం చేయకపోవడం వల్లనే వేతనాలు ఆగిపోయాయనేది అతని ఆవేదన. ఇతర బిల్లుల పరిస్థితి కూడా ఇదే రకంగా ఉందనేది సచివాలయ వర్గాల టాక్. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలంటే అసెంబ్లీలో బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత ఫైనాన్స్ కాంకరెన్స్ ఇస్తూ ఆర్థిక శాఖ మంత్రి సంతకం పెట్టాలి. ఆయన ఒక్క సంతకంపై ఆధారపడి 2 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల చెల్లింపు ఆధారపడి ఉంది. తర్వాత చూద్దాంలే అంటూ ఇప్పటివరకు సంతకం పెట్టకపోవడంతో ఇంతవరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు అందటం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చివరకు కార్మిక శాఖ సంక్షేమ బోర్డులో దాదాపు 2,000 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్నా కూడా డిప్యూటీ సీఎం ఆ ఫైల్పై సంతకం చేయకపోవడం వల్లనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వేతనం రాక ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నెలకు 10 నుంచి 20 వేల మధ్య వేతనం వచ్చే ఈ చిరుద్యోగులు వేతనాలు రాక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ పోస్టింగ్ ఫైళ్లు కూడా ఆర్థిక శాఖ మంత్రి పెండింగ్లో పెడుతున్నారనే చర్చ సచివాలయ వర్గాల్లో జరుగుతున్నది. సకాలంలో ఫైల్పై సంతకం చేయకపోవడం వల్ల కొంతమంది అధికారులు పోస్టింగ్ లేక వెయిటింగ్లో ఏడాది కాలంగా ఉంటున్నారని అంటున్నారు. సదరు అధికారులు చేయాల్సిన పని ప్రదేశం ఖాళీగా ఉండడంతో మరో అధికారికి అదనపు బాధ్యతలు ఇవ్వాల్సి వస్తుంది. దీంతో అడిషనల్ వర్క్ చేసిన అధికారికి అదనపు వేతనం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుంది. తర్వాత సదరు అధికారికి ఎప్పుడు పోస్టింగ్ వచ్చినా వెయిటింగ్ పీరియడ్ వేతనం మొత్తం తీసుకుంటారని, ఫలితంగా ఆర్థిక శాఖకు అదనపు భారమే అవుతుందని సచివాలయ బిజినెస్ రూల్స్ తెలిసిన అధికారి ఒకరు చెప్పారు. వెంటనే మంత్రులు ఫైల్ క్లియర్ చేస్తే ఈ అదనపు భారం ఉండదనేది ఆ అధికారి మాట. ఆర్థికంగా రాష్ట్రం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఫైల్స్ చూసుకోవాలని, కానీ దానికి భిన్నంగా మరోసారి చూద్దాంలే తొందర ఏముందని అనే రీతిలో వ్యవహరించడం వల్ల బకాయిలు 10,000 కోట్లు విడతల వారీగానైనా చెల్లించాలని ఉద్యోగుల జేఏసీ గతంలో సమ్మెకు పిలిపించింది. నెలకు 700 కోట్లైనా విడుదల చేయాలని కోరారు. రిటైర్ అయిన ఉద్యోగులు ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. ఆరోగ్యశ్రీ బకాయిల కోసం నెట్వర్క్ ఆసుపత్రులు ఇప్పటికే పలుమార్లు సమ్మె చేస్తామని హెచ్చరించాయి. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆందోళన బాటపట్టాయి. చిన్న కాంట్రాక్టర్లు తమ బిల్లుల కోసం ఏకంగా డిప్యూటీ సీఎం ఛాంబర్ ముందే ధర్నాలు చేశారు. ఆర్థిక శాఖ మంత్రి రోజువారీ ఫైలు క్లియర్ చేస్తే ఇలాంటి పరిస్థితులు తలెత్తవని సీనియర్ అధికారులు అంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఈ రకమైన పరిస్థితి లేదనేది చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క పనితీరును గత ఆర్థిక శాఖ మంత్రుల పనితీరుతో సచివాలయ ఉన్నతాధికారులు పోల్చి చూస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘకాలం రాష్ట్రానికి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రోషయ్య పనితీరును గుర్తు చేసుకుంటున్నారు. రోషయ్య జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు మినహా హైదరాబాద్లో ఉంటే ఏ రోజు ఫైళ్లు ఆ రోజే క్లియర్ చేసేవారని గుర్తు చేసుకుంటున్నారు. ఏ కారణం చేతనే హైదరాబాద్లో ఉండి సచివాలయానికి రాలేకపోతే తన వద్దకు ఫైళ్లు తెప్పించుకొని క్లియర్ చేసి పంపించేవాడని గుర్తు చేస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు సైతం ఎప్పటికప్పుడు ఫైళ్లు క్లియర్ చేసేవాడని చెబుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత
తొలి ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఈటెల రాజేందర్ కూడా ఫైల్స్‌ను వెంటనే క్లియర్ చేసేవాడని చెప్తున్నారు. గత ఆర్థిక శాఖ మంత్రులకు, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రికి పనితీరులో చాలా వ్యత్యాసం ఉందనేది సచివాలయ వర్గాల టాక్. ఫైళ్లు పెండింగ్ పెట్టడంలో మాజీ సీఎం కేసీఆర్‌కు వారసుడిగా డిప్యూటీ సీఎం ఉన్నారనేది సచివాలయ వర్గంలో వినిపిస్తున్న మాట.